శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఏం చేస్తున్నారు? అందరూ బిజీగా ఉండి ఏం చేస్తున్నారు అని అంటారా? బిజీ టైంలో చేసి ఏం చేస్తున్నారు అన్నది కామన్ వర్డ్ కదా! అందుకని. నిన్న వీడియో చేయకపోవడానికి కారణం మా నాన్నగారు పెద్దవారైపోతున్నారు కదండీ! ఆయన అన్నీ మర్చిపోతున్నారు. ఏది ఎక్కడ పెట్టుకున్నారో ఏంటోను మర్చిపోయి ఉంటే ఒప్పుకోరు. నేనేం మర్చిపోలేదు, నేను ఇక్కడే పెట్టానంటారు ప్రతీదీ. అన్నీ ఆయనే చూసుకుంటారు. ఎవరికి ఏం అప్పగిచ్చరు. ప్రతీది లెక్క, ప్రతీవి అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆయనకి గుర్తుండదు. దాంతో ఆయనతో కొంత డిస్కషన్ నిన్న తలనొప్పొచ్చేసింది నాకసలు. నాకే అసలు ఈ మధ్య వీక్‌గా ఉంటుంది కదా! అది చెప్తే వినరు. మా వారు కల్పించుకు చెప్తే మధ్యలో బాగుండదు కదా, అల్లుడు కదా, కొడుకు చెప్పడం వేరు, అల్లుడు చెప్పడం వేరు. నేనే అలా కాదు ఇలా కాదు అన్నాను, ఆయన అంగీకరించరు. పెద్దతనం కొద్దీ ఒక రకమైన చాదస్తం, మతిమరుపు అన్నీ బాగా వచ్చేసాయండి. ఆ మతిమరుపుతో మర్చిపోయానని ఒప్పుకోరు. ఆయనదే కరెక్ట్ అంటారు. నేనెక్కడ ఒప్పించగలను? ఆ డిస్కషను, ఆ ఇదితో నేను నిన్న వీడియో చేయలేదనమాట. వీడియో మీద యూట్యూబ్ పెడదామని ఒక ప్యాషన్‌తో నేను చేశాను కానీ, నాకు ఇంటి నిండా చాలా బిజీగానే ఉంటుందండి. మా నాన్నగారితో ఉంటుంది. వంట కూడా ఏదో ఒక ఐటెమ్ నాకు అవ్వదు, కొంచెం చెయ్యాలి. మళ్ళీ ఈవినింగ్ కూడా వేడివేడిగా ఏదైనా ఫ్రై అది చెయ్యాలి. మళ్ళీ అది కాకుండా మా వారు ఇంట్లో ఉన్నంత సేపు ఆయన చాలా హడావిడిగా ఉంటారు. అవసరమైతే నా హెల్ప్ ఏదైనా తీసుకుందామని ఆయన చూస్తారు ఆయన వర్క్‌లో. ఆయన వెళ్ళిపోయినప్పటి నుంచి ఆయన కోసం లాయర్ గారు ఉన్నారా, లాయర్ గారు ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. వెళ్ళా వాళ్ళకి జవాబు చెప్పా, వెళ్ళా వాళ్ళకి జవాబు చెప్పా గుమ్మం దగ్గరికి. అదొక కాళ్ళు లాగేస్తూ ఉంటాయి. అలా రకరకాల పనులు అవి ఉంటాయి. ఇదివరకైనా అలాగే చేసేదాన్ని రెగ్యులర్‌గా. ఈ మధ్య తరచూ నాకు కూడా నేను సిక్ అవ్వడంతోను చాలా వీక్‌నెస్ పట్టుకుందండి. హ్మ్. పిల్లలు ఎవరికి వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఒక వారం రోజులుండు అంటారు గానీ, మరి మా నాన్నగారిని వదిలేసి వెళ్తే మా వారిని నేను చూసుకుంటాను, పోనీ వెళ్ళు, మార్పు ఉండాలి, ఒక చోటే అలా ఉండిపోకూడదు అని అంటున్నారు. కానీ మళ్ళీ ఆయన ఇబ్బంది పడతారు కదా మా నాన్నగారిని చూడడం వాటిల్లో. మా నాన్నగారు కూడా ఇబ్బంది పడతారు. ఈయన టైమింగ్స్ అవి కుదరకపోతే టైంకి అది అని అలా ఆలోచిస్తాం. ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం కానీ, మన గురించి ఎదుటి వాళ్ళు అంత ఆలోచిస్తారా అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు కాబట్టి ఆలోచించవచ్చు. అదే బయట వాళ్ళు అనుకుంటే మన సన్నిహితులే, మన రిలేషన్‌లోనే ఉంటాం. వాళ్ళతో ఏదైనా తేడా వచ్చిందనుకోండి, మాట తేడా, మా నాన్నగారే కాబట్టి మాట తేడా వచ్చినా ఆయన చేదస్తం ఉన్నా ఆయన మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ ఇలా అయిందని కూడా, వాదన అయిందని కూడా మర్చిపోతారు ఆయన. అందుకని ప్రాబ్లం ఉండదు. బయట వాళ్ళతో అలా కుదరదు కదా! ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పాటి మాట తేడా వచ్చినా వాళ్ళ ఇగోలు దెబ్బతినేస్తాయి. మనకేమి ఇగో ఉండదే. మనకి ఇగోలు, కోపాలు ఏమీ ఉండవు. వాళ్ళవే ఉంటాయి ఎంతసేపు, ఎన్నేళ్ళైపోయినా జీవితంలో కొన్ని సంబంధాలు. అంతేగాని ఎంతలో ఉండాలి, అంతలోనే ఉండాలి అని ఉండదు. అది అవతల వాళ్ళు చనువుగా ఉన్నారు కదా అని మనం కూడా కొన్ని వెర్రి ప్రశ్నలు వేయకూడదు. అదేంటి అప్పుడు మరి అలా చేసావు, ఇదేంటి అని చనువు కొద్దీ అలా ఎవరిని ఏం అనకూడదండి, అడగకూడదు. ఏదైనా అవతల వాళ్ళు మాట్లాడుతుంటే ఊ ఊ ఊ ఊ అని మనం విన్నంతసేపే మన మంచితనం. ఎప్పుడైతే మనం తిరిగి వాళ్ళని క్వశ్చన్ చేసామో అన్నాళ్ళు ఉన్న మన మంచితనం నిలబడదండి. మనం హఠాత్తుగా చెడ్డవాళ్ళం అయిపోతాం. మనం అయిపోతాము, మన కుటుంబం కూడా అయిపోయినట్టు ప్రవర్తిస్తారు. వాళ్ళు అన్న మాటకి మనం అవును, 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 నువ్వు అన్నదే కరెక్టు అన్నంతసేపే అనమాట. అదొక భజనలాగా. అంతే తప్ప ఎవరిని క్వశ్చన్ చేస్తే మనం మంచివాళ్ళం కాదు, మనం చెడ్డవాళ్ళం అయిపోతాం హఠాత్తుగా. అలా ఉంది ప్రపంచం. అందుకే అన్నాను నేను, మౌనంగా ఉండడమే ఉత్తమం అండి, మౌనమే పెద్ద తపస్సు అని. తర్వాత మొన్న వంట గురించి చెప్పిన దానికి కూడా చాలామంది అవునన్నారు. కానీ కొంతమంది మీరు చెప్పినట్టు కూడా ట్రై చేస్తాను, అన్ని పనులు బాగా చేస్తాను కానీ వంట దగ్గరికి వచ్చేటప్పుడు విసుగు అన్నారు. కానీ అన్నిటికన్నా ప్రధానమైనది వంటే కదా! మనం ఇల్లు ఎంత అందంగా, అలా అని ఇల్లు అడవిలో పెట్టుకుంటామని కాదు, కానీ ఇల్లు ఎంత అందంగా పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా
ప్రతివాడు ముందు ఆలోచించి ఇది ఆకలిస్తోంది, ఏమైనా తినాలి, అలానే కదా అనుకుంటారు. అందుకని అన్నిటికన్నా ముఖ్యమైనది ముందు వంటే. అందుకని ఆ వంటను సక్రమంగా చక్కగా చేసుకుని అదొక దైవ కార్యంలా భావించి దేవుడికి సమర్పించి దేవుడి దగ్గరికి వెళ్ళి మడి కట్టుకుని నివేదన చేయక్కర్లేదు. మనసులో భగవంతుడికి అర్పణ చేసి అప్పుడు మనం తింటే అది మంచిది. అది అందుకని వంటకే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నువ్వు ఒక పదార్థం వండినా సరే వంటకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మిగతావన్నీ నీ ఓపికను బట్టి మన ఓపికను బట్టి మనం సర్దుకుని అవి చేస్తాం. చేయకుండా ఉండం కదా. ఇల్లు సర్దుకుంటే ఎప్పుడైనా ఒంట్లో బాగుండక లేవలేక 2 రోజులు ఎక్కడవక్కడ పెట్టేసిన తర్వాత ఓపిక రాగానే అన్నీ మళ్ళీ సర్దేసుకుంటాం, బట్టలేంటి అన్నీను. అది అందుకని వంట అనేది చాలా ముఖ్యమైనది. అసలు వంటని కాదండి, మనకి భగవంతుడు మగవాళ్ళకైతే మగవాళ్ళకి, ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళకి ఏ ఏ పనులు ఉంటాయో ఆ పనులన్నీ చిత్తశుద్ధితో చేసి డెడికేటెడ్గా మనం ఉంటే అంతకు మించిన ఇది లేదండి. ఆ పనులు చేసేటప్పుడు ఎవరి మీద నేరాలు కానీ చెడ్డ మాటలు కానీ మన మనసులో కూడా రానివ్వకూడదు. అంకిత భావంతో చేస్తే వృత్తిని, మనకుండే వృత్తిని, మగవాళ్ళు చేసే పని మగవాళ్ళు, ఆడవాళ్ళకి చేసే పనులు ఆడవాళ్ళు, మనం చేసే పనిలోనే భగవంతుడు ఉంటాడండి. గుళ్ళు గోపురాలు తిరిగేస్తేనే భగవంతుడు కాదు. భగవంతుడు నువ్వు చేసే పని సక్రమంగా ధర్మబద్ధంగా ఉంటే నీ దగ్గర భగవంతుడు ఉంటాడు. పూజలు పునస్కారాలు చేసి ధర్మ విరుద్ధంగా ఉండి అబద్ధాలు ఆడి ఇలా ఉన్న వాళ్ళ చోట భగవంతుడు ఎలా ఉంటాడు? అది ఉండడు. అలా భగవత్ శక్తి నీ దగ్గర ఉండదు. భగవంతుడు ఉండడు అంటే ఆయన కరుణ ఉండదు. చాలామంది అనుకుంటున్నారు భగవంతుడు మమ్మల్ని కరుణించాడు కాబట్టి మాకు ఇంత డబ్బు వచ్చింది, భగవంతుడు ఇలా చూశాడు కాబట్టి ఇంత ఇది ఉంది అనుకుంటున్నారు. డబ్బుతో ఎప్పుడూ దేన్ని కొనలేమండి. మనశ్శాంతి, ప్రశాంతత, మనం మన పనులు మనం చేసుకుని ఎదుటివాడికి కాస్త సాయం చేయడం, అది భగవంతుడి ఇదంటే. అంతేకాని డబ్బును చూసుకుని అది భగవంతుడు మన పట్ల ఉన్నాడు అని అనుకుంటున్నారు. ఎవరి దగ్గరైనా డబ్బు తక్కువగా ఉంటే వాళ్ళు పాపిష్టి వాళ్ళ కింద లెక్కేసేస్తున్నారు. అందుకే బాగా అయింది అలా అని. అది చాలా తప్పు, అజ్ఞానం. అజ్ఞానవంతులే అలా మాట్లాడతారు, అలా ఉంటారు. భగవంతుడు మనకి ఏ పని ఇచ్చాడో ఆ పనిని విసుక్కోకుండా సక్రమంగా నెరవేర్చినప్పుడే భగవంతుడు కరుణ చూపిస్తాడు. అది మనకు తెలియకుండానే మనలో ప్రవహిస్తూ ఉంటుంది కూడా ఆ శక్తి. అది ఇది అందరికీ అర్థమైన వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళకి మనం ఏమీ చెయ్యలేము. వాళ్ళని ఇంకా వదిలేయాలి అలాగా. వాళ్ళ